ఈ మూడో లైను రావడం మూలాన దాదాపు వంటంలో ఉన్నటువంటి 19వ వాడ రైల్వే మూడో లైన్కు పూర్తిగా ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం, ఈ ప్రాంతంలో చాలా నష్టం జరుగుతుంది. నష్టం అంటే ఇప్పుడు ఉన్నటువంటి డ్రైన్ వాటర్ ఇప్పటి వరకు ఆ సైడ్ వెళ్ళి చెరువుకు అశోక్ రోడ్ నుంచి వెళ్ళి చెరువులో కలిసేటువంటి పరిస్థితి ఉండే. మూడో లైన్ రావడం మూలన పూర్తిగా డ్రైన్ వాటర్ అనేటువంటిది అస్తవ్యవస్థంగా తయారైంది. మేము మా ఈ ప్రాంత ప్రజలందరం కలిసి ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి కోరుకునేది ఏంటంటే, ఇటు డ్రైన్ వాటరు ఏదైతే సగం రోడ్డు మాది డిస్మెటల్ అవుతుంది, సీసీ రోడ్డు, ఆ సీసీ రోడ్డు కూడా నిర్మాణం చేసి సీసీ రోడ్డు ప్లస్ డ్రైన్ అనేటువంటిది నిర్మాణం చేయాలి. అదేవిధంగా అండర్ బ్రిడ్జి ఏదైతే ఎంతైతే పోతుందో దాన్ని కూడా రాకపోకలకు 1 టౌన్ 2 టౌన్ అనుసంధానం చేసేటువంటి ప్రాంతం కనుక ఇవన్నీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాబో కాలంలో మూడో లైన్ అయిన తర్వాత అయినా ఈ సీసీ రోడ్డు ప్లస్ డ్రైన్ నిర్మాణం అనేటువంటిది అతి త్వరగా నిర్మాణం చేపట్టవలసిందిగా చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా